ప్రేక్షకులకి బాబు మోహన్ గారు అని గుర్తురాగానే ముందు కోట గారు గుర్తొస్తారు. అది మీ ఇద్దరి పేరు ఎలా అంటే మరోలా అనుకోకండి, మొగుడు పెళ్ళాల్లా అని ప్రేక్షకులు భావిస్తారు. ఈ మొగుడు పెళ్ళాలేమో గాని జనరల్ గా పేరు అంటే ఏంటండి, జంట కదా. జంట, అవును. అసలు ఇద్దరు మొగుళ్ళకు పేరు హిట్ పేరు అని ముద్ర వేయచ్చా? సినిమా ఇండస్ట్రీ వేసింది హిట్ పేరు అని. అది కూడా 30 ఏళ్ల క్రితం. 45 ఏళ్ళు కలిసి ఉండటం, అన్ని సినిమాలు చేయటం, ఏనాడు మళ్ళీ ఇల్లు కూడా పక్క పక్కన. అంటే మేము ఉండటం కూడా అలాగే ఉండేది. నేను కానీ, కోట కానీ, బ్రహ్మానందం కానీ, మేము ఏ ఊరిలో ఉన్నా, రాజమండ్రిలో ఉన్నా, వైజాగ్లో ఉన్నా, మా 3 రూములు వరుసగా ఉండేటివి. 2 రూములు ఖాళీగా ఉండేది. మేము ముగ్గురం ఒకటే రూమ్లో ఉండేది. అయితే నా రూమ్లోనూ, లేక బ్రహ్మానందం రూమ్లోనూ, లేక కోటగారి రూమ్లోనూ ఉండేది. మేము ఆడుకోవటం, గోల అవన్నీ ఉండేది. ఇక అవి ఖాళీగా ఉండేటోళ్ళం కాదు సుమా. బాగా అల్లరి చేసేవాళ్ళ సార్? గోల గోల మామూలు అల్లరి కాదా? మామూలు అంటే ఆరోగ్యకరమైన గోలే, అనారోగ్యమైన అలాగే కదా. ఆరోగ్యకరమైన కావాలి. ఒక చిన్న సంఘటన షేర్ చేసుకుంటారా ముగ్గురు చేసిన అల్లరి? అయ్యో, అది ఒకటేరా చెప్పడానికి కాదండి. ఒకటేరా చెప్పడానికి కాదు, మా కోసం ఇది ఫన్. ఇంకా మేము సినిమాలో వేసిన మా క్యారెక్టర్లను గురించే మేము డిస్కషను, దాంట్లో సెటైర్లు అంతా ఉండేదండి. అది మీ ముగ్గురం ఉంటేనే, కలిస్తేనే అది వస్తుంది తప్ప నేను 3 క్యారెక్టర్లు నేను చేయటం నా వల్ల కాదు సార్. ఇప్పుడు మీరు డైట్ బాగా పాటించేవాళ్ళ? అప్పుడు పాటించేవాళ్ళ, ఇప్పుడు పాటించేవాళ్ళ? ఇప్పుడు పాటిస్తున్నా. ఒకప్పుడు రోజుకి 30 నుండి 35 పాన్లు తినేవాళ్ళట. అవును. ఇప్పుడు అది ఈ తనికెళ్ళ భరణిగాడు అని ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫెలో ఉన్నాడు. ఆడు పండితుడు. అంటే నేను అన్ఎడ్యుకేటెడ్ పిల్లని పిలుస్తా, సరేరా అనరా అంటాడు. పాపం ఆడు అలవాటు చేసిండండి నాకు ఆ పాన్ అలవాటు చేశాడు. వాడు భోంచేసి చేసి పాన్ తింటుంటే నేను చూస్తున్నవాడిని అన్నాడు. చల్ అన్నా. మరుసటి రోజు కొంచెం టేస్ట్ చేయరా అన్నాడు. రేయ్, పశువులు తింటాయిరా ఆకులు, నేను కాదురా, నేను డిగ్నిఫైడ్ పర్సన్, నేను అన్ఎడ్యుకేటెడ్ ఫెలో అన్నా. సరేరా అన్నాడు. 3వ రోజు ఏమైంది తెలుసా? అరే కొద్దిగీరా తింటా అన్నా. నా కొడక, నేను అన్నానా? సరే తింటరా అని ఇంత మొక్కిచ్చాడు. మరుసటి రోజు 4th డే, మేము 15 days ఉన్నాంలేండి ఢిల్లీలో ఒక సినిమాకి షూటింగ్. అరే నాకు కూడా ఒకటి తెప్పిరా అన్నా. ఇంత తీరా అన్నాను నిన్న. ఎలా ఉంటున్నా, డైరెక్ట్ పాన్ తెప్పిరా నాకన్నా. అయిపోయారు నాకు ఒకరే, అయిపోయాను అన్నాడు. అది తిన్నా. హైదరాబాద్ రాగానే ఎయిర్పోర్ట్లో దిగి ఇంటికి పోతూ ఒక పాన్ షాపులో 2-3 పాన్లు కొనుక్కొని పోయిన ఇంటికి. నిజంగానే రోజుకి 30-35 తిన్నారు? అవును. నేను ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఒక పాన్ షాపు, నాకు నా దారి, నేను ఏ దారిలో వెళ్తానో అక్కడ 2-3-5-6 పాన్ షాపులనే తయారు చేసిన. ఈ రూట్లో ఒక 2-3, ఈ రూట్లో ఒక 2-3 అట్లా. నేను సంగారెడ్డి నుంచి, అక్కడి నుంచి మన కాన్స్టిట్యున్సీ నుంచి సంగారెడ్డి రాగానే సంగారెడ్డిలో ఒక పాన్ షాప్, ఆడ తీసుకొని 5 తీసుకునేది. 5 తిని ఇంటికి వచ్చేసరికి అయిపోయేది. అట్లా నేను ఇక అసలు బీభత్సం. అది అంతకంటే ఎక్కువ తినేది దాని గురించి. సార్, 70 పైబడి వయసులో కూడా మీరు ఇంత యంగ్గా ఉండడానికి గల కారణం? 70 పడలేదు. 75 కాదు, 70 పైబడి అన్నాను. 70 పై కూడా కాదు, 70కి వస్తున్నాము. సరే 70. సరే, కానీ అంటే కాదు, నాది తప్పు పడింది ఒక 2-3 సంవత్సరాలు. ఏదో 14 ఏప్రిల్ 14th నా బర్త్డే. ఆ ఇయర్ తప్పు పడింది. ఆ స్కూల్లో చేర్పించేటప్పుడు మా నాన్న టీచరు, కొంచెం ఏజ్ ఎక్కువ వేయించారు. ఉంటాయి కదా, అది మళ్ళీ 7th క్లాస్లో కూడా మళ్ళీ మార్చారు. అదే అన్ని హై స్కూల్ నుంచి మన తీసుకుంటారు కదా, అదే పడిందిరంటే మన ఆధార్ కార్డు వచ్చిందట, నేనేమో లేను. మా బాబు ఏదో ఇంకొక 1-2 సంవత్సరాలు వేసి మళ్ళీ ఆధార్ కార్డు తీసుకున్నాను. అందుకని ఇయర్ కాదు, 69-70 బిట్వీన్ ఉండొచ్చు. ఎందుకంటే నాకు కూడా సరిగా ఏదైనా సరే చిన్నప్పటిది కదా. ఇప్పుడు కూడా మీరు 16 years కిడ్లా అంత యంగ్ ఎలా ఉంటున్నారు ఏమోనండి, మరి తెలీదు. అంత నిజానికి మీరు అందించిన, అంటే మా చిన్నప్పటి నుంచి కూడా నేను మంచి ఫుడ్ తిన్నాను. మా అమ్మ కూడా
నాకు మంచి ఫుడ్ పెట్టేది. మా ఇంట్లో 2 బర్రెలు పాలు ఇచ్చేటివి. మా నాన్న టీచరు. వరంగల్ దగ్గర టీచర్గా పనిచేశాడు మా ఫాదరు. నా బ్రేక్ఫాస్టే, బాబు స్కూలు టైం అయిందిరా, వస్తున్నా మమ్మీ, పోగానే 2 శారలిట్ట తీసి వెన్న పెట్టేది. గో అంటే ఓకే మమ్మీ బాయ్ అనుకుంటూ పోయేది. వెన్నే నా బ్రేక్ఫాస్ట్. బాబా మంచి హెల్తీ డైట్ అది. అలా నేను ఎక్సర్సైజ్ చేయటం, మేము పిచ్చి అలవాట్లు లేవు, సిగరెట్లు కానీ ఇట్లాంటివి కానీ, మంచి ఫుడ్ తిని ఎక్సర్సైజ్ చేసుడు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ బాగా ఆడేవాడిని, అన్ని గేమ్స్ ఆడేవాడిని. మా స్కూల్లో ప్రైజులు వచ్చేటప్పుడు నన్ను స్టేజ్ మీదనే ఉంచేవారు. అరే ప్రైజులన్నీ నీకే కదా, ఈయనే ఉండు, కిందికి పైకి ఏం తిరుగుతాం అనేవాళ్ళు. అట్లా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ బాగా అంటే హెల్తీగానే ఉండేవాడిని చిన్నప్పటి. అన్నిటికన్నా మీ దగ్గర ఓ మంచి సంజీవని ఉంది. ఏంటండి అది? అందరినీ నవ్వించడం. అది తర్వాత వచ్చింది. అంటే నేను జోవియల్గా ఉండేవాడిని. అదే కదా. అందరితో చిన్నప్పటి నుంచి కూడా నేను సరదాగా ఉండేది, పాటలు పాడేది. అసలు క్లాసు ఎట్లా స్టార్ట్ అయ్యేది తెలుసా అండి నాకు? నాకు 3వ తరగతి నుంచి జ్ఞాపకం వచ్చిన కాడ నుంచి, అరే బాబుమోహన్ రారా, ఓ పాట అందుకో, పల్లవి చరణం వాడు, పాఠం మొదలు పెడతా అనేవాళ్ళు సార్లు. పాటలు పాడేవాళ్ళు సరదాగా ఏదో ఒక పాట పాడారు సార్ మాకు కూడా సరదాగా. చిన్నప్పటి సంగతి అది, ఇప్పుడు కాదు. అదేలేండి సార్. ఇప్పుడు మీరు కమెడియన్ గానే ప్రస్థానం స్టార్ట్ అయ్యి అప్పట్లోనే దాదాపు ఒక హీరో స్థాయిలో ఒక పాటలో నటించారు. హీరో కూడా అండి, హీరో కూడా చేశాను. హీరో చేయలేదని సుందరవదన సుబ్బలక్ష్మి ఫస్ట్ హీరో. దానికన్నా ముందు నేను చెప్పేది మాయలోడు గురించి మాట్లాడుతున్నా. మాయలోడు క్యారెక్టర్ అదే